శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. రాజశ్రీ జ్యోతిర్వాస్తు కార్యక్రమంలో ఈ రోజున మన ఇంట్లో శుభాశుభాలు కలగకుండా ఎందుకని మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అనే దాని గురించి కొంతవరకు తెలుసుకుందాం. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి ఇల్లాలు అంటే మతానికి సంబంధం లేదండి, ప్రతి ఒక్కరు కూడా సంసార జీవితంలో భార్యాభర్తల్లో భార్య ఎవరైతే ఉంటారో వారు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా తన కార్యక్రమం అంటే తన నిత్యకృత్యాలు తీర్చుకుని కొంచెం బ్రష్ చేసి ఇల్లు ఊడ్చి ఎప్పుడైతే తన కార్యక్రమాన్ని మొదలు పెడుతుందో తద్వారా తన జీవితంలో అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. అలాగే తన భర్త బయటికి వెళ్ళినప్పుడు, తన భర్త పని మీద వెళ్ళినప్పుడు ఆ పనులు కూడా దిగ్విజయం సాగుతుంటాయి. ఈ కాంక్రీట్ జంగులు ఏం చేస్తూ ఉంటారంటే చాలామంది ఈ పిల్లల స్కూళ్ళకు పంపించే హడావుడి, భర్తని ఆఫీసుకు పంపించే హడావుళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తను లేచి వెంటనే పొయ్యిలు అంటించేయటం, బ్రష్ చేయకుండానే పొయ్యి అంటించేయటం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ తొందరగా పాస్ అవుతూ ఉంటుంది. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఈ ఇల్లాల ద్వారా పాస్ అవుతుందో అది పిల్లల చదువుల మీద పడుతుంది, అలాగే భర్త పని మీద చెడు దృష్టి ప్రభావం పడుతుంది. అలాగే ఇంట్లో కూడా కొన్ని చికాకులు వస్తూ ఉంటాయి. అలాగే ప్రతి భర్త కూడా తను లేచిన వెంటనే చిరాకు పడటం, కోపపడటం పిల్లల మీద చేయకుండా తను కూడా తన నిత్యకృత్యంలో లేచిన వెంటనే తన కార్యక్రమాలు తాను చేసుకుంటూ తన జీవితాన్ని ముందుకు సాగుతూ ఉంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.